గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లులు చెల్లించక సమయాన్ని కాలక్షేపం చేస్తున్నారని సర్పంచుల ఫోరం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు సూరవి యాదయ్య గౌడ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే సర్పంచుల పెండింగ్ విడుదల చేయకముందే ఎలక్షన్లకు రావద్దని, కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్పంచులంటే లెక్కలేదని వారన్నారు. ప్రభుత్వం ఈ బిల్లులు విడుదల చేసే వరకు ఈ ఉద్యమానికి పోలీసులు సహకరించాలని వారు కోరారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు విడుదల చేసిన తర్వాతనే ఎలక్షన్లకు ముందుకు వెళ్లాలని వారు సూచించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోతే సర్పంచులందరూ కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలోని 33 జిల్లాల నుండి సర్పంచులు పాల్గొన్నారు. తీసుకొస్తాడు అన్న ఆయన సర్పంచ్ కాదు, మా డ్రైవర్ కూడా పట్టుకొస్తాడు. వెంటనే చెల్లించాలి. ఈ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. వచ్చినప్పుడు మాకు కూడా ఒక టైం మాట్లాడతాం. మేము మా గొంతులు ఒక్క కాండి, మేము కూడా మాకు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఎప్పుడు చేస్తాం ఒక ప్రకటన చేయాలి. ఒక్క నిమిషం మేము చెప్తాం. సార్ ఈ రోజు కూడా మేము సెక్రటరియట్ లో కూడా మేము గాంధీ మార్గంలో చేస్తామన్న దీక్షకు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది, ఎందుకు ఇది చేస్తుంది అనుకుంటూ మేము ఏమడుగుతున్నామంటే మా సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి చేసాం, అభివృద్ధి పెండింగ్ బిల్లు వాడుతున్నాం. మేము గ్రామాల్లో తప్పు చేయలేదు. మేము అంటే అప్పు చేసినందుకు మేము గ్రామాల నుంచి మేము ఆత్మహత్యలు చేసుకోవాలన్నా, మా సర్పంచులు కావాలన్నా ఈ ప్రభుత్వం కూడా గ్రహించాలనేది మేము కోరుతున్నాం. కాబట్టి ప్రజాప్రభుత్వం ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. న్యాయబద్ధంగా సర్పంచులకు రావాల్సిన బిల్లులు ప్రభుత్వం మెయింటైన్ చేయాలి. లేకుంటే రానున్న రోజుల్లో మేము పూర్తి స్థాయిలో మా నిరసన వ్యక్తం చేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు కార్యక్రమాన్ని ప్రభుత్వం అణచివేసి మా సర్పంచుల మనోభావాలు, సర్పంచులు రావాల్సిన బిల్లులు పూర్తిగా రాకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని ఎదురుస్తున్నాం. రానున్న రోజుల్లో సర్పంచులపై బకాయిలు చెల్లించి ఎలక్షన్లు పెట్టాలని తెలియజేస్తున్నాం. లేని ఎడల ఆ సర్పంచులపై మీ న్యాయబద్ధత కోరుతామని మీరు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మీరు సర్పంచుల యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు మీకు తెలుసు. కాబట్టి మీరు మా యొక్క బాధలను దృష్టిలో పెట్టుకుని మా బిల్లులు వెంటనే ఇప్పియాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే బిల్లులు వచ్చిన తర్వాతనే మా సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతనే మరి రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపాలని చెప్పి సర్పంచుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా మీరు మా బిల్లులు చెల్లించకుండా మరి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఖచ్చితంగా రాబోయే రోజులలో మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.